కాంట్రాక్టు ప్రేమ, కార్పొరేషన్ రూటే సెపరేటు. ఊరందరిది ఒక దారైతే ఉల్లిపెరి కట్టిది మరో దారి అన్న చందంగా తయారైంది నగరపాలక సంస్థ పరిస్థితి. సాధారణంగా కాంట్రాక్టర్లను ఎవరైనా దూరంగా ఉంచుతారు. కాంట్రాక్టర్లు ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా దూరంగా ఉంటారు. కాంట్రాక్ట్ పాడుకున్న వారు తమ పని తాము చేసుకోపోతారు. కానీ విజయనగరం నగరపాలక సంస్థల పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. నగరపాలక సంస్థ పూర్తిగా కాంట్రాక్టర్లపైనే ఆధారపడినట్లుగా కనిపిస్తుంది. ఈ కారణంగానే కాంట్రాక్టర్లకు ఏకంగా నగరపాలక సంస్థ కార్యాలయంలోనే ఒక గదిని కేటాయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాంట్రాక్టర్లకు అధికారికంగా ఒక గదిని కేటాయించడమే కాకుండా అక్కడే వారిని అన్ని సౌకర్యాలు కల్పించడం విశేషం. కాంట్రాక్టర్లు వారికి కేటాయించిన గదిలో కాంట్రాక్ట్ పాడుకున్న వారు, కాంట్రాక్ట్ లేని వారు కూడా రావచ్చు, వెళ్ళొచ్చు. అంతేకాదు, ఇటీవల ఒక ప్రతినిధికి సదరు కాంట్రాక్టర్లు స్వాగతం చెబుతూ ఒక ఫ్లెక్సీ బ్యానర్లు సాక్షాత్తు నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలోని ఏర్పాటు చేశారు. అదే నగరపాలక సంస్థ ఉద్యోగులు మాత్రం సదరు ప్రజాప్రతినిధికి స్వాగతం చెబుతూ ఒక బ్యానర్ను కూడా నగరపాలక సంస్థ కార్యాలయం వెలుపల రహదారి పక్కన ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ తంతు చూసి నగర పాలక సంస్థ కార్యాలయానికి వస్తున్న ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు నగరపాలక సంస్థ అధికారులు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి ఆశ్చర్యపోతున్నారు. బహుశా నగరపాలక సంస్థ పరిధిలో ఏదైనా కాంట్రాక్ట్ వస్తే సదరు కాంట్రాక్టర్లందరూ ఆ గదిలో కూర్చుని సిండికేట్ అయ్యేందుకు చర్చించుకునే వెసులుబాటును కల్పించారా అంటూ ఆశ్చర్యానికి, ఆందోళనను పలువురు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. పలు పనుల నిమిత్తం నగరపాలక సంస్థకు వచ్చే ప్రజలకు ఎలాంటి సౌకర్యం కల్పించలేదు, కానీ కాంట్రాక్టర్ల మాత్రమే కల్పించడం ఏమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా నగరపాలక సంస్థ అధికారులు రూటే సెపరేటు అని, ఏం చేసినా వారికే చెల్లుతుందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మరి దీనిపై నగరపాలక సంస్థ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.